హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే సిద్ధాంతంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి మల్లన్న గారు, అంటే మార్నింగ్ న్యూస్ చదివే మల్లన్న గారు, ఎమ్మెల్సీ మల్లన్న గారు బీసీలకి అండగా బీసీలు వాటా ఇవ్వాలి అని చెప్పేసి, బీసీలకి ఆత్మగౌరవం ఉండాలని చెప్పేసి, బీసీలకి అండగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటూ పోతే మల్లన్న గారు అండ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ అండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. బట్ ఇక్కడ బీసీల కోసం ఎంతోమంది పోరాడారు. వాళ్ళతో పాటు నేను పోరాడతాను, బీసీలకి న్యాయం చేస్తాను ముందుకు వస్తున్నాడు మల్లన్న గారు. ఇంతకు ముందు అసలు బీసీలకి న్యాయం చేసింది ఎవరు, ఎంతమంది, ఎన్ని పార్టీలు పెట్టారో ఒకసారి మనం చూద్దాము. వాటి గురించి చర్చిద్దాము ఒక 2 నిమిషాలు. మొదటిగా చూసుకుంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనం కోసం జనసేన అని చెప్పి ఒక పార్టీ పెట్టి తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయాడు. అగ్రహ హీరో అయి ఉండి కనీసం ఓట్లు కూడా పడలేకపోవడంతో ఆయన ఆంధ్రాలో మొబ్బు చూపి ఇంకా ఆంధ్రాలో పోటీ చేయడం జరిగింది. కూటమి తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిసి అక్కడ పోటీ చేయడం జరిగింది. 21 సీట్లకి 21 సీట్లు గెలిచిన మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక పార్టీ. ఇలా చూసుకుంటూ పోతే నందమూరి హరికృష్ణ గారి పార్టీ పెట్టారు, అండ్ దాసరి గారి పార్టీ పెట్టారు, అండ్ చిరంజీవి గారి పార్టీ పెట్టారు, షర్మిల గారి పార్టీ పెట్టారు. ఇలాగ ఎంతోమంది పార్టీ పెట్టారు. ఇక్కడ చూస్తే షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఇక్కడ పోటీ కూడా చేద్దామని డిసైడ్ అయిన పాదయాత్రలు చేసి ఇంకా అనేక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం జరిగింది షర్మిల గారు. వీళ్ళందరూ పార్టీ పెడతాం వేరు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడతాం వేరు. ఆనాడు పేద ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు పెడుతుంటే ఆ బాధని తట్టుకోలేక అన్నగారు ఆ రోజు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగువారు హక్కుల కోసం పోరాడి ఢిల్లీని పీఠాన్ని కదిలించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఇటు తెలంగాణలో అయినా అటు ఆంధ్రాలో అయినా రాజకీయ రణరంగంలో బీసీలకి న్యాయం జరిగింది అంటే, ఆడపడుచులకి న్యాయం జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి, నందమూరి తారక రామారావు గారికి. 1982లో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఎంత సునామీలో అన్నగారు గెలిచారో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు బీసీలు అండగా ఉన్నారు. బీసీలే కాదు, ప్రతి ఒక్క కులం అండగా ఉండి గెలిపించడం జరిగింది అన్నగారిని. అలాగే ఈనాడు ఎందుకు ఇన్ని పార్టీలు పుట్టుకొస్తుందో తెలియట్లేదు. పార్టీ పెట్టి పోషించే దమ్ము ఇప్పుడున్న నాయకులకు ఉందా అని అడుగుతున్నారు. ఆనాడు అన్నగారు దూరం అయినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని భుజాలపైన వేసుకొని పార్టీని బలోపేతం చేసి ఇన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వస్తున్న బీసీల పార్టీ ఏదైనా అండదండలతో ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే, నందమూరి తారక రామారావే, అది కూడా చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు బీసీలకి అందించిన చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీ ఇది. ఇలాంటి పార్టీకి మరొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో ఇలాంటి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే పార్టీలకు వెన్నుదండలు అందించే వాళ్ళు ఎవ్వరూ కనపడతలేదు. తెలంగాణలో తెలుగుదేశం జెండా రెపరెపలాడే సమయం రాబోతుంది అని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చెబుతుంది. బీసీలు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీతోనే అని ప్రస్తుతం పరిస్థితులు తెలుస్తున్నాయి. ప్రజల కోసం పాటుపడతా అని చెప్పి రూపాయి కూడా ఎలక్షన్లో పెట్టకుండా పార్టీ పెట్టి గెలుస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వల్లే కాలేదు. ఇతని వల్ల అవుతుందా అని ప్రజలు మాట్లాడే సందర్భంలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే 100 కోట్లు ఉంటేనే ఒక పార్టీని నడపగలవని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చూసినా కానీ అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, మందు, ఇవి 2 కావాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి గెలిచారంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని. టీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయినా కానీ
చంద్రబాబు గారి విజనరీ అయినా కానీ, పవర్ స్టార్ పవర్ అయినా కానీ, వీళ్ళందరూ కాదని మన మల్లన్న గారు ఎలా గెలుస్తారో, బీసీల కోసం ఎలా పోరాడతాడో చూస్తూ ఉందాం. బీసీల కోసం పోరాడే మల్లన్నగా ముందుకు సాగుతాడా, లేదా ఎదురున్న పార్టీలతో పోరాడలేక అపజయం మూటగట్టుకుంటాడా?